ఈరోజు పంచతంత్ర కథలలో నమ్మకమైన ముంగిస కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్లకు బుజ్జి పాపాయి ఉండేది. వాళ్ళ ఇంట్లో పెంపుడు జంతువుగా ఒక ముంగిస కూడా ఉండేది. అది యజమాని అంటే చాలా విశ్వాసంగా ఉండేది. రైతు కూడా ముంగిసని ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు రైతు పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. రైతు భార్య సరుకుల కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పాపాయికి పాలు పట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్ర వచ్చింది. ముంగిసని పాపాయికి కాపలాగా పెట్టి పనిమీద బజారుకు బయలుదేరింది. ఇంతలో ఒక త్రాచుపాము ఉయ్యాలలోని పాప వైపు రావడం చూసి ముంగిస అమాంతం దానిమీద దూకి నోటితో కొరికి చంపి గుమ్మంలో యజమానురాలి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంది. త్వరగా పని ముగించుకొని ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి వాకిటి గుమ్మం దగ్గర ముంగిస ఆత్రంగా ఎదురుచూస్తూ కనిపించింది. ముంగిస నోటికి ఉన్న రక్తం చూస్తూనే నిర్ఘాంతపోయింది రైతు భార్య. భయంతో వణికిపోయింది. సరుకుల సంచి కింద పడేసి నా బిడ్డని చంపేశావా అని అరుస్తూ ఏడుస్తూ పక్కనే పడి ఉన్న పెద్ద రాయిని ముంగిసి మీద బలంగా విసిరి చంపేసింది. ఏడుస్తూ ఇంటిలోకి పరిగెత్తుకు వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. పాప ఉయ్యాల దగ్గర ఒక త్రాచుపాము చచ్చిపడి ఉంది. దాని రక్తమే ముంగిస నోటికి ఉందని గ్రహించిన రైతు భార్య ఉయ్యాల్లో పాపాయి హాయిగా ఆడుకోవడం చూసి, అయ్యో, నా పాపని పాము నుంచి రక్షించిన ముంగిసని తొందరపడి చేతులారా చంపేశానే అని విచారంతో కూలబడిపోయింది. ఈ పంచతంత్ర కథలోని నీతి తొందరపాటు చాలా ప్రమాదకరం అని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది.